హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన పచ్చిమిరపకాయల కారం చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయల కారం అనేది అన్నము అండ్ దోస, రాయల సంగటిలోకి అల్టిమేట్ అని చెప్పవచ్చు. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో, దీనికోసం కడాయి పెట్టుకొని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలోనే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ పచ్చడి స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమోటా వేసుకొని టమోటా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత దీంట్లోకి చింతపండు, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని 2 సెకండ్స్ ఫ్రై చేస్తే చింతపండు కూడా సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలను గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ సేమ్ అదే మిక్సీ జార్‌లోనే టమోటా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకొని నెక్స్ట్ పల్లి పొడి వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకుంటే మనకు పచ్చిమిరపకాయల కారం అనేది రెడీ అయిపోతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.